అణువే బ్రహ్మాండమంతా, చిరుబొజ్జే ఈ జగమంతా. అణువే బ్రహ్మాండమంత, బొజ్జే ఈ జగమంతా. మా చిన్ని గణపతి దేవుళ్ళ దళపతి, మా మట్టి గణపతి మహామహాగణపతి. గణపతి బప్పా మోరియా, మాపై దయనే చూపయ్యా. గణపతి బప్పా మోరియా, మాపై దయనే చూపయ్యా. తెలివి తెగువ నీ దయ, చదువే చక్కగా చెప్పవయ్యా. మట్టి నుండి మట్టిలోకి పయనమే, మనిషి జనన మరణ గమనమే. మట్టి నుండి మట్టిలోకి పయనమే, మనిషి జనన మరణ గమనమే. జీవులకు నిలయము, జీవనానికి మూలము, మట్టే కదా సర్వము. మనిషికెంత పుణ్యమో మట్టి గణపతిని చేయ. గణపతి బప్పా మోరియా, మాపై దయనే చూపయ్య. గణపతి బప్పా మోరియా, మాపై దయనే చూపయ్యా. భిన్న గుణాలున్న ఎన్ని గణాలున్న ఏకభావనతో చేసే సమన్వయమే ఈ చవితి పూజ సంకల్పమే. భిన్న గుణాలున్న ఎన్ని గణాలున్న ఏకభావనతో చేసే సమన్వయమే ఈ చవితి పూజ సంకల్పమే. పసుపు ముద్దకు పోసిన ప్రాణమే పార్వతమ్మ మాతృప్రేమ రూపమే. గణనాథుని రూపమే. ప్రకృతి రంగుల్లో పసిడి కాంతులుండగా, ప్రలోభమెందుకు రసాయనాలు దండగా. ప్రకృతి రంగుల్లో పసిడి కాంతులుండగా, ప్రలోభమెందుకు రసాయనాలు దండగా. జీవులకు నిలయము, జీవనానికి మూలము, మట్టే కదా సర్వము. మనిషికెంత పుణ్యమో మట్టి గణపతిని చేయ. గణపతి బప్పా మోరియా, మాపై దయనే చూపయ్య. గణపతి బప్పా మోరియా, మాపై దయనే చూపయ్యా. హలో అండి, అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మేము కళాభారతి ఇక్కడ ఓక్ ట్రీ మాల్లో కూర్చోబెట్టాము. ఇది 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. సో ఈరోజు డే 1. మేము సెప్టెంబర్ 6th నుంచి సెప్టెంబర్ 14th దాకా మేము గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేస్తాము. ఈరోజు ఫస్ట్ డే. మాకు దగ్గర 400 నుంచి 500 మంది దాకా వచ్చారు. సో మీరందరూ కూడా తప్పక రండి, దేవుడి దర్శనం చేయండి. ఇక్కడ ప్రతిరోజు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. వచ్చి ప్రసాదం కూడా తీసుకోవచ్చు మీరు. సో ఈరోజు మాకు 400 నుంచి 500 మెంబర్స్ దాకా వచ్చారు. కానీ అందరు రావాలి, దర్శనం చేసుకోవాలి, అందరూ రావాలని కోరుకుంటున్నాము. సో ప్లీజ్ అందరు తప్పకుండా రండి. ప్రతిరోజు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో సింగింగ్, వేరియస్ గ్రూప్స్ ఉన్నాయి పార్టిసిపేట్ చేయడానికి. మీరు కూడా అందరు వచ్చి చూడొచ్చు. హలో ప్రేక్షకులందరికీ కళాభారతి తరపున గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మేము ఈరోజు ఇక్కడ మాలెట్ ఓక్టీ రోడ్లో లాస్ట్ 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ రోజు గణపతి పెట్టాము. నెక్స్ట్ 9 days ఉంటుంది ప్రోగ్రాము. నెక్స్ట్ సాటర్డే నిమజ్జనం ఉంటుంది. అందరూ రావండి. ప్రతిరోజు 7 గంటలకు హారతి ఉంటుంది. అందరూ వచ్చి దర్శనం చేసుకొని హారతి తీసుకోండి. ఈరోజు కూడా చాలా మంది జనాలు వచ్చారు. ఒక 500 to 600 పీపుల్ వచ్చారు. ఇంకా ప్రతిరోజు కూడా ఎక్కువనే వస్తారు. సో మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని ప్రతిరోజు ప్రసాదం తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ భర్తవరపు. మేము ఇక్కడ కళాభారతి తరఫున ఈ ఓక్ ట్రీ మాలెట్ ఓక్ ట్రీలో దగ్గరగా 22 సంవత్సరాల నుంచి మేము కళాభారతి తరఫున
గణేష్ ఉత్సవాలు జరుపుతూ ఉంటాము. ఈ సంవత్సరం అయితే సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 14 వరకు మేము జరుపుతున్నాం. ప్రతిరోజు కూడా నిత్యం కూడా పూజా కార్యక్రమం, అలాగే ప్రసాదం, అదేవిధంగా భజన కార్యక్రమం, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అన్నీ కూడా జరుపుతాం. ఈరోజు దగ్గరగా 500 నుంచి 600 దాకా భక్తులు రావటం, తీర్థ ప్రసాదాలు తీసుకోవటం, దైవ భక్తికి సాన్నిధ్యం వహించడం అన్నీ జరిగినాయి. ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రేక్షకులు, ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులు కూడా వచ్చి ఈ మాలెట్ ఓక్ట్రీ యందు వినాయక చతుర్థి జరుపుతున్న ప్లేస్కి వచ్చి అందరూ కూడా తీర్థ ప్రసాదాలు, అదేగా భక్తి పారవశ్యం చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. థ్యాంక్ యూ.